హలో ఫ్రెండ్స్, మేము ఈరోజు రాజ్ యువరాజ్ థియేటర్కి అయితే వచ్చేసాము మూవీకి. ఏ మూవీ అనుకుంటున్నారు? బామకలాపం 2. ఎస్, ఇది మాకు ఫ్రీగా వచ్చాయన్నమాట. ఆహా యాప్ వాళ్ళు ఇచ్చారు. యాక్చువల్లీ ఒకటే ఇస్తారనుకున్నాం టికెట్, కానీ రెండు ఇచ్చారు. అందుకే ఒకటే ఇస్తారని చెప్పి నేను మా చిన్నమ్మ వెళ్ళామన్నమాట. సో అక్కడ రెండు ఇచ్చారు టికెట్. ఎవరికి ఇవ్వాలబ్బా, వేస్ట్ చేయకూడదు అని చెప్పి అనుకున్నాము. ఇంటికి ఫోన్ చేసి మామూలు నేను వెంటనే అర్జెంటుగా ఆటో బుక్ చేసుకొని బయలుదేరమని చెప్పాము. సో మా అమ్మల కోసం ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. నేను లోపలికి వెళ్దాం పదా అని కాల్ చేస్తున్నాను. ఇంకా బయట చాలాసేపు వెయిట్ చేసాం అనమాట. బోర్ కొట్టకుండా ఇలా జెమ్స్ తింటూ కొంచెంసేపు వెయిట్ చేసాము. యాక్చువల్లీ మేము అమ్మవారి గుడికి వెళ్ళి అటు నుండి అటు సినిమా థియేటర్కి వచ్చేసాము టైం లేక. గుళ్ళో కూడా వీడియోస్ తీద్దాం అనుకున్నాం కానీ కౌంటర్లో పెట్టేసాము ఫోన్, అందుకే కుదరలేదు. ఇంకా చాలాసేపు వెయిట్ చేసి బోర్ కొట్టి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. పొరపాటున మేము స్క్రీన్ వన్లోకి వెళ్ళిపోయాము. అక్కడ రీ రిలీజ్ ఓయి వస్తుంది అనమాట. ఇంకా బయటకు వచ్చేసాము మళ్ళీ. ఇంకా మేము స్క్రీన్ టూల్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మూవీ అయితే స్టార్ట్ చేయలేదు. కొంచెంసేపు అటు ఇటు తిరిగాము, ఖాళీగా ఉంది అని చెప్పి. థియేటర్ కొంచెం ఖాళీ ఉంటే నన్ను అసలు పట్టుకోవడం చాలా కష్టం. కొంచెం సేపు ఎదర సీట్లో కూర్చుంటా, కొంచెంసేపు బాల్కనీ సీట్లో కూర్చుంటా, కొంచెం సేపు ఎక్కడ ఉంటానో తెలియదు. మా వాళ్ళకి ఎత్తుక్కోవడమే పాపం పని అయిపోయింది అక్కడ. అది మూవీ చూస్తారు, మధ్యలో గుర్తొస్తా ఎక్కడున్నాడో అని చెప్పి ఎత్తుక్కుంటారు. మూవీ స్టార్ట్ అవ్వకుండానే మామూలు అయితే వచ్చేసింది. మామూలు రిసీవ్ చేసుకుంటాక బయటకు అయితే వచ్చాం. ఇక్కడ నాకేదో తెలిసినట్లక నేనే దారి చూపిస్తున్నాను వాళ్ళకి. ఈ థియేటర్ అంతా నాదే అయినట్టు తిరిగేస్తున్నాను ఊరికి, అన్ని తెలిసినలాగా. కరెక్ట్గా మామూలు వచ్చే టైంకే మూవీ స్టార్ట్ అయింది. సో మేమే ఒక అరగంట ముందు వచ్చాం, ఎందుకంటే గుడి నుంచి డైరెక్ట్గా ఇటు వచ్చాం కాబట్టి ఇంటికి వెళ్ళింటే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి హాఫ్ అన్ అవర్ ముందు అయితే వచ్చేసి ఇంకా మూవీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇంటర్వెల్లో ఇలా పప్పు ఇది కొనుక్కున్నాం అనమాట. మూవీ అయితే చాలా బాగుంది, ఆహాలో వస్తుందన్నమాట. ఇంకా ఫ్రీగా ఇచ్చారు, బాగోదేమో అనుకున్నాము కానీ చాలా బాగుంది. భామకలాపం 1 కన్నా భామకలాపం 2నే బాగుంది, కామెడీగా ఉంది. ఇంకా మూవీ అయితే అయిపోయింది, ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. గుడికి వెళ్ళి ఇటు సినిమాకి వెళ్ళి భలే అనిపించింది.